బీఆర్ఎస్ హయాంలో జూబ్లీ హిల్స్ అభివృద్ధిపై కేటీఆర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. లైవ్ లో చూద్దాం. వ్యయం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. అట్లాగే డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో ఒక 75 కోట్లు వివిధ రూపాల్లో ఎస్ఎన్డిపి కింద ఇంక ఇతరత్ర పర్మనెంట్ సొల్యూషన్ కోసం 75 crores ఖర్చు చేసినాం. మిగతాయి కూడా యూసుఫ్ గూడలో కూడా ఒక 12 కోట్లు మంజూరు చేశాం. కానీ వాటి పనులు ప్రారంభించే లోపలనే మా ప్రభుత్వం పోయింది. దానివల్ల ఇబ్బంది అయింది. కానీ లేకపోతే ఎస్ఎన్డిపిలో 75 కోట్లు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ఖర్చు పెట్టుకున్నాం. అట్లాగే పర్యావరణం, పచ్చదనం, పార్కులు, వాటి నిర్వహణ మీరు చూసినట్టయితే పార్కుల సుందరీకరణ, వాటి కోసమే దాదాపు జూబ్లీ హిల్స్ లోని కళ్యాణ్ నగర్ లో ఇతర ప్రాంతాల్లో 20 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. తర్వాత మెయింటెనెన్స్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు ఏ సిటీకి లేని విధంగా డిఆర్ఎఫ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. వాటి నిర్వహణ కోసం అంటే ఎమర్జెన్సీలో డిజాస్టర్ రెస్పాన్స్ ఉండాలి అని చెప్పి దాని పేరు హైడ్రా అని మార్చి దాంతో అరాచకం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డిఆర్ఎఫ్ పెట్టిందే మేము, ఈవీడీఎం అనే ఇన్స్టిట్యూషన్ పెట్టిందే మేము. దానికైన ఖర్చు జూబ్లీ హిల్స్ లో 4.45 crore. అట్లాగే గుల్కాపూర్ కాల్వ, ఎర్రకుంట చెరువు అభివృద్ధి పనుల కోసం 2 కోట్లు. షేక్పేట పక్కనే ఉండే మల్కం చెరువు, పేరుకు అది కొద్దిగా బయట ఉంటది షేర్లింగంపల్లికి, కానీ మల్కం చెరువు డెవలప్మెంట్ కూడా దాదాపు 35 కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొత్తం మళ్ళొక్కసారి జస్ట్ సమరీ కోసం చెప్పాలంటే 5,328 కోట్లు. నేను సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మీ 2 ఏళ్లలో మీరు పెట్టిన ఖర్చు ఎంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీద మీరు కూడా చర్చకు రండి. బహిరంగ చర్చ పెడదాం. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పెడతావా, ఎక్కడ పెడతావో పెట్టు. దీస్ ఆర్ ద నంబర్స్. ఇది చూపెట్టి మేము ఓటు అడుగుతున్నాం. 10 ఏళ్లలో మేము చేసిన పని ఇది. 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్ లో మేము పెట్టిన ఖర్చు ఇది. లబ్ధిదారులు 2,12,862 మంది. మా మాగంటి గోపీనాథ్ మా ఎమ్మెల్యేగా చేసిన పని ఇది. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేసిన పని ఇది. మున్సిపల్ మంత్రిగా నేను చేసిన పని ఇది. మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం. నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు. 2 ఏళ్లలో ఏ సెక్టర్కి ఎంత ఖర్చు చేసినావో చూపెట్టు. దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావో చూపెట్టు. జూబ్లీ హిల్స్కి ఏం చేసినావు, హైదరాబాద్కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. ఇది స్థూలంగా మరి మొత్తంగా ఓవరాల్ కార్యక్రమం. సోదరుడు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు, మీరు ఏ గల్లీ కన్నవ్వండి జూబ్లీ హిల్స్ లా, ఆయన శిలాఫలకం మీకు కనబడుతుంది. ఏ గల్లీ కన్నవో, ఏ డివిజన్లన్నవో, ఏ గల్లీ కన్నవో ఆయన ముద్ర కనబడుతుంది.